దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. అదేవిధంగా మరలా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇక 24వ రోజులోకి కూడా మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. మరలా దేవుడు మీతో కలిసి ఒక వాక్యాన్ని పంచుకొనుటకు దేవుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనం. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక యున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడలను కట్టుదును, నీలములతో నీకు పునాదులు వేయుదును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక యున్నదానా. ఈరోజు నువ్వు ఏ విషయంలో ప్రయాసపడి ఎవరి చేత ఆదరణ పొందలేని పరిస్థితిలో ఉంటున్నావేమో, గాలి వాన చేత అనేక పోరాటముల చేత నువ్వు ఈరోజు కొట్టబడిన పరిస్థితులలో ఉంటున్నావేమో, నా బాధను ఎవరికి చెప్పుకోవాలి అనేటువంటి అర్థం కాలేనటువంటి పరిస్థితిలో నీలో నీవే కృంగిపోతున్న ఆ పరిస్థితిలో ఈరోజు నువ్వు ఉంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆదరణ లేక ఉన్నదాన నీలాంజనములతో నీ కట్టడలను కట్టుదును, నీలములతో నీకు పునాదులు వేయుదును. చూడండి, గొప్ప గొప్ప నీలాంజనములతో నీ కట్టడలను నేను కట్టబోతుంటున్నాను అని అంటున్నాడు. ఏ విషయాలను నువ్వు కోల్పోయి ఉన్నావేమో, ఏ విషయాలలో నువ్వు ఆదరణ లేక ఉంటున్నావేమో, కానీ నువ్వు ఆశ పెట్టుకునే దేవుడు నమ్మదగిన వాడై ఉంటున్నాడు. నువ్వు అనేకులకు నువ్వు నమ్మినప్పుడు అనేకులు నిన్ను మోసం చేసేసినారేమో, అనేకులు నీ పట్ల ద్రోహం చేసేసినారేమో, కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో తిరిగి మరల నీలాంజనములతో నీ కట్టడలను నేను కట్టబోతుంటున్నాను. గొప్ప గొప్ప వాటితో నీ కట్టడలను నేను కట్టబోతుంటున్నాను, తిరిగి నిన్ను కట్టబోతుంటున్నాను, తిరిగి నేను ఆశీర్వదించబోతుంటున్నాను. నువ్వు ప్రతి విషయంలో నువ్వు కూలిపోయిన పరిస్థితిలో ఉంటున్నావేమో, ప్రతి విషయంలో వ్యతిరేకకరమైన పరిస్థితిలో నువ్వు ఉంటున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నీలములతో నీకు పునాదులు వేయుదును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నేను ప్రతి విషయంలో దేవుడు నిన్ను ఆదరిస్తాడండి. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దిగులు చెందుతున్నావు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆదరణ లేని పరిస్థితిలో ఉంటున్నావా? ఇదిగో అనేక గాలి వాన చేత కొట్టబడిన పరిస్థితిలో ఉంటున్నావా? ఇదిగో నీ జీవితంలో ఉంటున్న ప్రతివి నువ్వు కోల్పోయిన పరిస్థితిలో ఉంటున్నావా? నువ్వు భయపడకు, దేవుని యందు నువ్వు నిరీక్షణ ఉంచు. నువ్వు నమ్మిన దేవుడు నమ్మదగిన వాడై ఉంటున్నాడు. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను పైకెత్తే దేవుడై ఉంటున్నాడు. అందుకని ఏ విషయంలో నువ్వు భయపడకు. ఆయన అంటున్నాడు, నీలాంజనములతో నీ కట్టడలను నేను కట్టబోతుంటున్నాను, నీలములతో నీకు పునాదులు వేయబోతుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్కు మీ అందరి జీవితాలలో నెరవేర్చబడును గాక. ఈ వాక్యం చూస్తున్న నీ జీవితంలో దేవుడు ఈ వాక్యం నెరవేర్చును గాక. అందుకనే దేవుడు ఈ వాక్యము నీ కొరకే. నువ్వు బాధపడుతున్నావేమో, నువ్వు అనేకుల చేత నువ్వు దూషించబడుతున్నావేమో, కానీ బాధపడకు. అన్నీ కోల్పోయిన పరిస్థితిలో ఉంటున్నావేమో నువ్వు బాధపడకు. దేవుడు మరలా నీ కట్టడంలో దేవుడు మరలా కట్టబోతుంటున్నాడు. దేవుడు నీ పక్షాన ఉండి దేవుడు గొప్ప కార్యములు దేవుడు జరిగించబోతుంటున్నాడు. అందుకనే మనం దేవుని యందు నిరీక్షణ ఉంచి మనము ఎవ్వరి వైపు చూడొద్దండి. ఆయన వైపు చూసినట్లయితే ఆయన ఖచ్చితంగా దేవుడు మనకు జవాబును అనుగ్రహించి గొప్ప కార్యములను దేవుడు మన జీవితాల్లో జరిగించబోతుంటున్నాడు. కనుక ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, నాయన అద్భుతమైన రీతిలో తండ్రి ఈరోజు తండ్రి ఇదిగో నాయన 40 రోజుల ఉపవాస ప్రార్థనలలో తండ్రి ఇదిగో నాయన 24వ రోజు తండ్రి ఇదిగో నాయన బిడ్డలతో ఈ విధంగా వాక్యాన్ని పంచుకొని ఇదిగో నాయన
బిడ్డలతో ఇదిగో నాయన ఈ విధంగా బలపరిచే గొప్ప కృప నాయనయ్య మీరు మాకందరికి అనుగ్రహించినందుకే నీకు వందనాలు. ఎంతమంది ఇదిగో నాయన కృంగిపోయిన పరిస్థితిలో ఉంటున్నారు, ఇదిగో నాయన ఎంతమంది బిడ్డలు అన్నీ కోల్పోయిన పరిస్థితిలో ఉంటున్నారు, తిరిగి ఇదిగో నాయన మరలా నీ కట్టడంలో నేను కట్టుతానని ఇదిగో నాయన ప్రతి బిడ్డతో నాయన మీరు మాట్లాడుతున్నందుకే నీకు వందనాలు. నీ కృప చేతి ఇదిగో నాయన బిడ్డల నాయన మీరు మరలా సమకూర్చి బిడ్డల నాయన మీరు నింపబోతుంటున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ నీ కృపలో ప్రతి బిడ్డను భద్రపరిచి కాచి కాపాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదేవిధంగా ఇంకా యొక్క పాస్టర్ విజేందర్ అనే యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయినట్లయితే ప్రతి ఒక్కరు మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఎందుకనంటే దీన్ని అనేకులకు షేర్ చేయండి, ఈ యొక్క మెసేజ్ని అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైనా ఉన్నట్లయితే కామెంట్స్ పెట్టండి. మీ యొక్క కామెంట్స్ని మేము చూస్తున్నాం, వాటిని చదువుతుంటున్నాం, మీ కొరకు మేము అందరం కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. కనుక ఆ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనల ముగింపు సభకు మీరందరూ కూడా మీరు మీ కుటుంబం సమేతంతో తప్పకుండా రండి. మనం అందరం కలిసి దేవుని యొక్క రాజ్యానికి కడదాం. మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.